రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒకవైపు మోదీ నమీబియా, ట్రినిడాడ్ టొబాగో వంటి దేశాల్లో పర్యటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇటు పాకిస్తాన్ని, అటు పాకిస్తాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి తుర్కీని దిగ్బంధనం చేసేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని వేశారు. ఆ పథకాన్ని అమలు చేశారు. టర్కీ గిలగిల కొట్టుకుంటోంది. పాకిస్తాన్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ దెబ్బ తగిలింది. దాని వైమానిక దళం దాదాపుగా 1/3 తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్తాన్ ఆర్మీ రిటాలియేట్ చేసే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ ఈరోజు FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్రవాదులకు సహకరించేటటువంటి, ఆర్థికంగా సహకరించే దేశాలను గుర్తించేటటువంటి FATF యొక్క గ్రే లిస్ట్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఈ రకంగా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసింది. పాకిస్తాన్ కదలలేని మెదలలేని పరిస్థితి. ఇస్లామిక్ దేశాల నుంచి సహకారం లేదు. చైనా సహకారం కూడా కొద్దిపాటిగా అందుతోంది, ఎక్కువగా అందని పరిస్థితి. అమెరికాలో ప్రస్తుతం పాకిస్తాన్ సైనికాధికారులు ఉన్నారు. వాళ్ళు రెడార్ సిస్టమ్స్ దయచేయండి మహాప్రభో ఉచితంగా, ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ భికారీలము, మా దగ్గర ఏమీ లేదు అని చెప్పి ఇచ్చేందుకు డబ్బు లేదు, మీరు ఇచ్చినటువంటివి చెడిపోయాయి కాబట్టి వాటిని మీరే రీప్లేస్ చేయండి అని చెప్పి అడిగేందుకు వెళ్తున్నారు. ఇలా పాకిస్తాన్ అంతర్గత సమస్యల్లో ఉన్నటువంటి సమయంలోనే భారతదేశము పాకిస్తాన్ యొక్క బద్ధశత్రువు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని చేరదీస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఒకానొక సమయంలో భారతదేశానికి చాలా ఇబ్బందులు పెడుతుంది. భారతదేశానికి సంకటకాలం వచ్చిందని భావించారు. కానీ ఇప్పుడు తాలిబాన్లు భారత్తో దోస్తీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజానికి జూన్ 2022లోనే మనము తాలిబాన్ల రాజధాని అయినటువంటి కాబూల్లో భారతదేశపు ఎంబసీ, రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాము. ఆ తర్వాత మార్చి 2024లో మన విదేశాంగ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి ఆఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్ని, అంటే తాలిబాన్ నేతని కలిసి వచ్చారు. ఆ తరువాత జనవరి 2025లో దుబాయ్లో తాలిబాన్ డెలిగేషన్, భారత డెలిగేషన్, 2 ప్రతినిధి మండళ్ల మధ్య సమావేశం జరిగింది. ఆ తర్వాత మే నెలలో మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ తాలిబాన్ విదేశ వ్యవహారాల మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ రకంగా నెమ్మదిగా పాకిస్తాన్ బద్ధశత్రువు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్, తోటి ముస్లిం దేశం, పాకిస్తాన్ ట్రైన్ చేసినటువంటి తాలిబాన్లు పరిపాలిస్తున్న దేశాన్ని మనం పాకిస్తాన్ని ఈ దిగ్బంధనం చేసేందుకు, ఇబ్బందుల్లో పెట్టేందుకు చేరదీశాం. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు తాలిబాన్లను తయారు చేసినటువంటి పాకిస్తాన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఓటేసింది. తాలిబాన్లతో 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసినటువంటి అమెరికా వారికి తాలిబాన్లకు మద్దతుగా ఓటు వేసింది. భారతదేశం ఎటూ ఓటు వేయలేదు. కానీ ఎటూ ఓటు వేయకుండా తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, తాలిబాన్ ప్రభుత్వము అక్కడ అంతర్గతంగా ఏం చేస్తున్నప్పటికీ భారతదేశ ప్రయోజనాల ప్రకారము ఈరోజు తాలిబాన్ని చేరదీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తాలిబాన్లు పాకిస్తాన్కి వ్యతిరేకమైనట్లయితే పాకిస్తాన్ బలహీనపడుతుంది. ఈ పనిని చేసేందుకు ఐక్యరాజ్య సమితిలో మనము ఓటింగ్కి గైర్హాజరయ్యాం. పాకిస్తాన్ ఈ రకంగా దిగ్బంధనంలో ఉండగా మరోవైపు పాకిస్తాన్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తుర్కీని కూడా దిగ్బంధనం చేసేటటువంటి పనిని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇటీవలే ప్రధానమంత్రి సైప్రస్లో పర్యటించి వచ్చారు. అంతకు ముందే గ్రీస్ దేశాధ్యక్షుడు మన దేశానికి వచ్చారు. మన దేశంలో జరిగేటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రకంగా ఈ టర్కీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఉదాహరణకి గ్రీస్కి మనము నిర్భయ్ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ని ఇస్తున్నాము. అదేవిధంగా సైప్రస్కి బ్రహ్మోస్ మిసైల్ ఇస్తున్నట్టుగా టర్కిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టర్కిష్ మీడియా ఈరోజు బ్రహ్మోస్ కనుక టర్కీ దగ్గరకు వచ్చినట్టయితే, సైప్రస్ దగ్గరకు వచ్చినట్టయితే మనము దిగ్బంధనానికి గురవుతాం, ఇబ్బందులకు గురవుతామని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్మీనియాకి మనము
పినాకా మిసైల్ని ఇచ్చాము. దానితో పాటు అడ్వాన్స్డ్ ఆర్టిలరీ గన్స్ని కూడా ఇచ్చాము. ఎందుకంటే ఆర్మీనియా ఇటు టర్కీ తోటి అటు తన బద్ధశత్రువు అయినటువంటి అజర్బైజాన్ తోటి యుద్ధంలో ఉంది. అజర్బైజాన్కి టర్కీ సహకరిస్తుంది. కాబట్టి ఆర్మీనియా ఒకవైపు సైప్రస్, మరొక వైపు గ్రీస్ టర్కీని దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. 3 వైపుల నుంచి ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో తుర్కీ మరొక వైపు భారతదేశంతో ఉన్నటువంటి అన్ని రకాల ఒప్పందాలని క్యాన్సిల్ చేస్తున్నారు. విమాన భద్రత నుంచి అన్ని రకాల కాంట్రాక్టుల నుంచి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. టర్కీకి ఆర్థికంగా కూడా నష్టం జరుగుతోంది. ఇప్పుడు టర్కీ ఒక సైనిక వ్యూహాన్ని రచించింది. దాన్ని బ్లూ హోమ్ల్యాండ్ డాక్ట్రిన్ అంటారు. అంటే టర్కీకి ఒకవైపున ఎగియన్ సముద్రం ఉంది, ఒకవైపున బ్లాక్ సీ ఉంది, నల్ల సముద్రం ఉంది, మరొక సమయం తూర్పు వైపున మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీ ఉంది. కాబట్టి ఈ 3 సముద్రాలపైన ఆధిపత్యం సంపాదించాలన్నది టర్కీ వ్యూహము. దాని అర్థం ఏంటంటే గ్రీస్ని, సైప్రస్ని, అదేవిధంగా ఆర్మీనియాని, ఈ 3టిని బలహీనపరచాలి. కానీ వాటిని బలపరిచే ప్రయత్నం, ఈ 3 దేశాలని బలపరిచే ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ఈ బ్లూ హోమ్ల్యాండ్ డాక్ట్రిన్ని విఫలం చేసేందుకు, టర్కీని దిగ్బంధనం చేసేందుకు, టర్కీ అంతర్గతంగా తన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో శత్రుత్వంలో ఉన్నట్లయితే ముందు అక్కడి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. పర్యవసానంగా పాకిస్తాన్ వెంట నడిచేటటువంటి పనిని కొంచెం ఇది నెక్స్ట్ ప్రయారిటీ అని చెప్పి తన ప్రయారిటీ జాబితాలోంచి కింద పెట్టే అవకాశం ఉంది. పర్యవసానంగా పాకిస్తాన్కి సహాయం చేసే పాకిస్తాన్ దోస్త్ అయినటువంటి టర్కీని భారతదేశము పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నది. ఇప్పటికే గ్రీస్, ఆర్మేనియా, సైప్రస్, దీంతో పాటు అజర్బైజాన్ ఆక్రమించుకున్నటువంటి నొగర్నో కారబాఖ్లో ఉన్నటువంటి తిరుగుబాటు సైన్యం, ఆర్ట్సాక్ అంటారు దాన్ని. ఈ ఆర్ట్సాక్ ఈ 4 కలిసి టర్కీని దిగ్బంధనం చేస్తున్నారు. ఈ సమయంలోనే భారత్ వాళ్లకు సైనికపరంగా మద్దతు ఇవ్వడం ద్వారా టర్కీని బలహీనపరుస్తోంది. టర్కీ బలహీనమైతే పాకిస్తాన్కి మద్దతు అందడం కూడాను ఆగుతుంది. పాకిస్తాన్ కూడా బలహీనపడుతుంది. ఇటు పాకిస్తాన్ని కూడా, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారతదేశము 2 వైపుల నుంచి ఇబ్బందుల్లో పెట్టినట్టయితే దౌత్యపరంగా, సైనికపరంగా పాకిస్తాన్ బలహీనపడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ వల్ల చావుదెబ్బ తిన్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు మోదీ వేసినటువంటి ఈ ప్లాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించి పాకిస్తాన్ని ఇరకాటంలో పెట్టడము, మరొక వైపు సపోర్ట్ చేసేటువంటి తుర్కీని కూడా ఇబ్బందుల్లో పెట్టడము, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఇది పాకిస్తాన్ను రాబోయే చాలా కాలం వరకు వెంటాడేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.